తమ ఇద్దరు పిల్లలను గ్రాండ్ మాస్టర్గా తయారు చేసి ప్రపంచానికి అందించి తానే వారి ప్రపంచమై వారికి అడుగడుగున అండగా ఉండి వారి విక్టరీ వెనుక తాను ఉన్నాను అని నిరూపించి తల్లులందరికీ ఆదర్శవంతంగా నిలిచిన నాగలక్ష్మి గారికి ఉజ్వల జీవితం తరపున హ్యాట్సప్ టు యూ నాగలక్ష్మి గారు. ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు, అది చిన్న వయసులో. ఎవరు వీళ్ళ వెనక ఉంది ఎవరు? వీళ్ళని నడిపించింది ఎవరు? వీళ్ళని ఆ స్థాయికి తీసుకుపోయింది ఎవరు? ఆమె ఎవరో కాదు, వారి తల్లి నాగలక్ష్మి. నేను మాట్లాడుతుంది ప్రజ్ఞానంద వైశాలి గురించి. అక్క తమ్ముడు ఇద్దరు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్లు, చెస్ గ్రాండ్ మాస్టర్లు. అసలు ఆట అంటేనే అది ఇండియాకి సంబంధించిన ఆట. ఆ ఆట అంటేనే ఒక మైండ్ గేమ్. ఆ ఆట అంటేనే తెలివితేటలు. ఆ ఆట అంటేనే జ్ఞానం. మనం అనుకుంటే ఒక ఫుట్బాల్ ఆటనో లేకపోతే ఒక క్రికెట్ ఆటనో ఆడాలంటే ఈ పెద్ద తెలివితేటలు అవసరం లేదు, ఫిజికల్ కట్టడికి వెళ్తే సరిపోతుంది. కానీ ఈ ఆట ఖచ్చితంగా మైండ్ పెట్టి ఆడాలి. అందుకని ఆ సమయంలో అవి ఏం చేసేదంటే తనకున్న చిన్న చిన్న సుఖాలను వదులుకొని పిల్లలకు తరఫిదిరిచ్చేది. ఎంట పట్టుకుని చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్ళేది, కోచింగ్ తీసుకొని వెళ్ళేది. భర్త ఉద్యోగానికి ఏ మాత్రము ఆటంకం కలగకుండా తను తన పిల్లలిద్దరిని కూడా గ్రాండ్ మాస్టర్ చేయగలిగిందంటే ఆమె ఎంత త్యాగం చేసిందో అర్థం చేసుకోవాలి మీరు. అది కదా ఐడియల్ పేరెంటింగ్ అంటే. పేరెంటింగ్ చేయటం అంటే పిల్లల యొక్క అభివృద్ధిని మనం ఆకాంక్షించటమే. పిల్లలు చేసే క్రమంలో వాళ్ళు ఒత్తిడి చేయటం కాదు, చదువును ఒత్తిడి చేయటం కాదు, చేయని ఒత్తిడి చేయటం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పనిని ప్రోత్సహించడమే. ఓడిపోయినప్పుడు కూడా ఆ పిల్లలకి ధైర్యాన్ని కల్పించాలి, గెలిచినప్పుడు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఏం చేసేది? వాళ్ళు ఎవరన్నా ఆ సమయంలో పిల్లలు ప్రాక్టీస్ చేసుకున్న సమయంలో ఇంటికి ఎవరైనా వస్తే అక్కడ లోన్ దాకా రానియకుండా హాల్ గంట ముందే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని పంపించేసేది. అంటే పిల్లలకి తగిన వాతావరణం కల్పించేది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు ఒక ఇంజక్షన్లో చిన్న సామాన్లు తీసుకువెళ్ళి బియ్యం పట్ట సామాన్లు తీసుకువెళ్ళి తన చేతి వంట రుచి చూపించేది. ఎప్పుడు తన బయట ఎక్కడ తిన్న పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందని చెప్పేసి ఎక్కడా తినకుండా తను ఎక్కడికి వెళ్ళా సరే ఈ సామాన్లు తీసుకుని వెళ్ళి వండి పెట్టేది. ఇది కదా పేరెంటింగ్ అంటే. పేరెంటింగ్ చేయడం అంటే ఏదో అన్నం పెట్టేది ఒత్తిడి చేయడం కాదు పిల్లల్ని. ఈ రకంగా పిల్లల్ని చక్కగా చేసింది. అందుకే ఏమే సూపర్ గ్రాండ్ మాస్టర్ మామ్, సూపర్ మామ్. సో ఇలాంటి తల్లిదండ్రులు ప్రజ్ఞానంద వైశాలి తల్లి నాగలక్ష్మి గారికి హ్యాట్సప్ చెప్పుకుంటూ మంచి పేరెంటింగ్ చేసి ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు అందించిన ఆమెకి సో హ్యాట్సప్ టు యూ నాగలక్ష్మి గారు.